తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కూటమి గెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయమని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పాలకొల్లులో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ పెద్ద పండుగలన్నీ కలిసినంత సంబరమని అన్నారు. గతంలో సీఎం జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు ఇంటికి సాగనంపారని అన్నారు. వైసీపీ నాయకులంతా ఓసారి పునరాలోచించుకోవాలని, కక్ష సాధింపు చర్యలతో రాజకీయాలను భ్రష్టు పట్టించారని అన్నారు. ప్రజలిచ్చిన ఈ విజయంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని, పోలవరం రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయం ఇవాళ జూన్ 4వ తేదీ. ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ లాంటి పెద్ద పండుగలన్నీ కూడా కలిసినటువంటి రోజు ఈ జూన్ 4వ తేదీ. అతి పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతికి. ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడిగాడు, ఆ ఒక్క ఛాన్స్ ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధ్యాయం ముగిసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అంతర్ధానం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నిరంకుశత్వ, నియంతృత్వ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఒక కక్షలు, కేసులు, వేధింపులతోటే పాలన చేసేటువంటి వ్యక్తి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని రేపు భవిష్యత్తులో మరింత బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే పోయిందో, మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా మరలించేటువంటి విధంగా ఒక రాజధాని కానీ, ఒక పోలవరం కానీ, ఒక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మరి అన్నీ కూడా రేపు కల్పించేటువంటి బాధ్యతగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపారని, వారి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలియజేశారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ దేశంలోనూ ఘన విజయం సాధించడంతో భీమవరం నియోజకవర్గ టీడీపీ నాయకుల సమక్షంలో తోట సీతారామలక్ష్మి వారి కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, జగన్ అరాచక పాలనకి విసుగు చెందిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కూటమికి ఘన విజయం చేకూర్చారని, కూటమి గెలుపు చారిత్రాత్మకమని, ఉమ్మడి గోదావరి జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చి సునామీ సృష్టించారని, భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు అత్యధిక మెజార్టీ కోసం కష్టించి పనిచేసిన కూటమి పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, వీరవాసరం, భీమవరం మండలాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు గునుపూడి తిరుపాల్, ఉప్పులూరి చంద్రశేఖర్, మాదాసు కనకదుర్గ, ఎండి షబీనా, సయ్యద్ నసీమా బేగం, బొడ్డు మోహన్, కడలి వాసు, కొయ్యలగడ్డ గణపతి, బి శ్రీనివాస్, కోరిపల్లి శ్రీనివాస్ చౌదరి, డిసెట్టి నారాయణ స్వామి, వీరమల్లు వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఏం చెప్పాలో మరి నాకు నోట్లోకి మాట రావట్లేదు. అంత సంతోషంగా ఉంది. 5 సంవత్సరాలు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎన్నో రకాల ఇబ్బందులు గురయ్యారు మన రాష్ట్రంలో. అందరికీ తెలుసు. ఈ రోజున అంటే మేము అందరం ఊహించాం, తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, అభ్యర్థులు అందరూ కూడా మంచి మెజార్టీ నెగ్గుతారు అని అనుకున్నాను. కానీ ఇంత భారీ మెజార్టీతో నెగ్గుతారని ఎవరు ఊహించిన విషయం. ఆ ఊహించిన విషయం ఈ రోజున నిజంగా మన కళ్ళ ముందు ఉంది.
ఇక్కడ అభిమానులను చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. 5 సంవత్సరాలుగా ఎన్నో కేసులు పెట్టించుకుని కక్షపూర్తి వాతావరణం పనిచేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అభ్యర్థిగా ఉన్న అభ్యర్థులు నెగ్గించుకుంటమే కాకుండా వాళ్ళందరూ కూడా ఈ రోజున పనిచేసి చాలా సంతోషంగా పడిన కష్టాన్ని మర్చిపోయి ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారు. మనం మరి అందరికీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున దాదాపు 165 సీట్లు అవునా కూటమి అభ్యర్థులుగా జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు వీళ్ళ మంచి భారీ మెజార్టీతో ఎవ్వరు ఊహించిన విధంగా నెగ్గడం జరిగింది. మరి ఆ గెలుపుకు కారణం వ్యతిరేకత. ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో దీన్ని బట్టి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన కావాలని అనుకున్న ప్రజలందరూ కూడా ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున పట్టం కట్టారు అంటే ఎవ్వరు ఊహించిన ఇది విధానం ఇది. ఇందులో మరి ఈ రోజున మన భీమవరం జనసేన కూటమి అభ్యర్థిగా కూడా భారీ మెజార్టీతో దాదాపుగా 64,000 మెజార్టీతో ఎవ్వరు ఊహించిన విధంగా అందరూ 50 వస్తాయి 40 వస్తాయని ఊహించారు. భారీ మెజార్టీతో ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 15 మంది కూడా దాదాపుగా 50,000 దాటి మెజార్టీ వచ్చి వేళ ప్రజల్లో ఉన్నారు. మనందరం కూడా ఒకటే ఆలోచించాలి. ఎవరైనా సరే ఒక పదవి ఉన్నప్పుడు ఒక మంచి పరిపాలన అందించినట్టయితే ప్రజల్లో ఎంత ఇది ఉంటుందో అదే వ్యతిరేకత ఈ రోజున మరి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో ఇంత ఘోర పరాజయం వాళ్ళ చవిచుట్టం జరిగింది. ఈ రోజున కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా అంజిబాబు గారికి భారీ మెజార్టీ ఇచ్చిన కూటమి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా మనందరం ప్రజలు ఇప్పుడు కూడా పరిపాలన సంక్షేమం అభివృద్ధి చేసిన పార్టీని ఇప్పుడు కూడా ప్రజలు స్వాగతిస్తారనే దానికి ఇదే నిదర్శనం. ఒక్క ఛాన్స్ అని ఆ రోజున మరి ప్రజలందరూ కూడా పొరపాటు పడి మరి ఓటు వేసి ఈ 5 సంవత్సరాలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. దానికి ప్రతిఫలం చెప్పించారు కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఈ రోజున కోట్ల బద్దలు కొట్టుకుని ఈరోజు సునామీ సృష్టించింది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారనే దానికి ఇదే నిదర్శనం. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసే టైంలో మరి తెలుగుదేశాన్ని కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రతిపక్షం మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రలో కుతంత్రాలు ఎన్ని చేసినప్పుడు కూడా మరి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోరుకుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమితో కలిపెడతాం, ఓటులు చేరకుండా పార్టీని కలిపి ఎడతానని చెప్పి రోజున చెప్పడం, అలాగే బీజేపీని కూటమితో కలపడం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో వైభవం తీసుకొచ్చింది. రానున్నారు దీన్ని ఎప్పుడు కూడా మనం అధికారం వచ్చిందని ఎప్పుడు గర్వపడిన ప్రజలు ఎప్పుడు కూడా మెడలు ఎలాగే ఉంచుతారని ఒక నాయకుడు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారం ఉన్నది కదా మెడ దగ్గరికి వేసుకుంటే ఎప్పుడే ప్రజలు మెడ ఉంచుతాడు ఓటు రూపంలో. ఇంకా మనకి ఇచ్చిన ఈ విజయాన్ని అందరం కూడా గౌరవంగా మరి ఇతరులకు ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి మరి 10 సంవత్సరాలు ఇదే తెలియజేయడంతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కీర్తిని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మహదేవపట్నం వంతెన వద్ద భక్తులు కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామి కొలువై ఉన్నారని ఉండి ఎంసీ చైర్మన్ బి వెంకటేశ్వరరావు అన్నారు. ఉండి మండలం మహదేవపట్నం వంతెన వద్ద అభయాంజనేయ స్వామి జయంతి మహోత్సవంలో భాగంగా 25వ వార్షిక మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు అభిషేకార్చన, తమలపాకుల పూజ, సింధూరపు పూజలు చేసి 3వ రోజు ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహించడానికి కారకులు వెంకటేశ్వరరావు, భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరబాబు మాస్టారు, లైన్మెన్ నాగరాజు, జుత్తిగ దుర్గాప్రసాద్, పంపన వీరరాఘవులు, గోపవరపు శ్రీనివాస్, కేత సూరిబాబు, జుత్తిగ పద్మ, కె నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి మండలం మహదేవపట్నం శివారు బొక్కారుపాలెంలో విచ్చేసిన అభయ స్వామి వార్షికోత్సవం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అఖండ అన్న సంబరాలు జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులు సహకారాలతో జరుగుతుంది కాబట్టి అందరూ ఈ దేవుడిని బాగా పూజిస్తారు. అభయ స్వామి అంటే అభయం ఇస్తాడు అందరికీ కూడా, భక్తులందరికీ కూడా. అదే రకంగా భక్తులు కోరుకున్న
కోరిన కోరికలన్నీ ఈ స్వామి తీరుతారని చెప్పి ఒక ప్రగాఢ అనుభూతి. బొక్కవారిపాలెంలో ఇచ్చేసిన ఆంజనేయ స్వామి వారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తీర్థపత్రాలు తీసుకుని ఈ స్వామిని కృపకి పాసులు కావాలని కోరుకుంటూ మీ అందరినీ భక్తులందరినీ మరొకసారి ఈ సందర్భంగా కోరుచున్నాను. ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో వంతెన వద్ద వేయించేసినటువంటి అభయాంజనేయ స్వామి గత 25 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫస్ట్ రోజు స్వామివారికి అభిషేకార్చన, తమలపాకు పూజ, సింధూరు పూజతో మొదలయ్యి ఇవాళ మూడో రోజు చుట్టుపక్కల గ్రామాల్లో కలుపుకొని ఇంచుమించు 25 నుంచి 3,000 మంది దాకా కాడ అఖండాన సమారాధన జరుగుతుంది. ఇంతటి మహోత్తర కార్యక్రమాన్ని మేము చేస్తున్నామంటే మాకు పెద్ద దిక్కుగా ఉండి మాకు ఏ విషయంలో కానీ తన ధన సహాయ విషయంలో కానీ మాట విషయంలో కానీ ఇక్కడ కార్యక్రమం ఈ విధంగా చేద్దామండి అంటే గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎంతో కోఆపరేషనబుల్గా ఉండి మీకు నేనున్నాను, ఏ విషయంలో అయినా కూడా మీకు ఏ విధమైన ఇబ్బంది లేదని మరి ఈ యొక్క సహచరంగా ఉన్నటువంటి మా పెద్ద దిక్కు, ముఖ్యంగా మా అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీకి పెద్ద దిక్కుగా గౌరవాధ్యక్షులుగా ఎంతో తన యొక్క నమ్రతతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు జరిపించి తీసుకెళ్ళినటువంటి మా సోదరులైనటువంటి ముఖ్యంగా మరీ చెప్పేది ప్రస్తుతం ఏఎంసీ చైర్మన్ గారు బొక్క వెంకటేశ్వరరావు గారు మరియు ఒకనొక టైంలో గ్రామ ఉప సర్పంచ్గా చేసి వారి యొక్క సేవలు అటుని ఇటు కూడా ఎంతో ఎన్నివేళ్ళ మాకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకించి మా కమిటీ తరపున మా యొక్క యూత్ తరపున అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు కూడా వెంకటేశ్వర అన్నయ్య గారిని ఈ యొక్క మేము చేసే ప్రతి కార్యక్రమంలో తన యొక్క పాత్ర ఇంకా భూమిక పోషించాలని మనసా వాచ కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని సర్వశిక్ష అభియాన్ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ యండమూరి చంద్రశేఖర్ అన్నారు. భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో శ్రీ విజ్ఞాన వేదిక సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పిఎస్ఎం హైస్కూల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై పోటీలను నిర్వహించామని, 45 మందికి చిత్రలేఖనం, వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలను నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్ సుధారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. శిక్ష మరియు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రేపు జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం మా పిఎస్ఎం పాఠశాలతో ప్రారంభమవుతుంది. అందరికీ తెలుసు, ప్రపంచమంతా కూడా ప్రమాదపు అంచుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోవడం వల్ల. అందుకని విద్యార్థుల్లోనే కాదు ప్రజలందరిలోనూ కూడా ఒక పర్యావరణం పట్ల ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత. చెట్లను నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. ఈ మెసేజ్ ప్రతి ఒక్కళ్ళల్లోనూ ప్రతి ఒక్కళ్ళ మనసులోకి వెళ్ళాలనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందరూ ఇందులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అనే నినాదం దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి ప్రధానమంత్రి కూడా స్పందించి స్వచ్ఛ భారత్ను పెట్టారు. అయితే రాష్ట్రాల్లో, జిల్లాల్లో సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు. ఇవాళ ఎన్ని వృక్షాలు ఇలా ఉన్నాయంటే కారణం ఏంటంటే ఒకప్పుడు పిల్లలు వేసిన చెట్లు అని చెప్తున్నాం. మరి ఇవాళ సర్వశిక్ష అభియాన్ వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖున భీమవరంలో జిల్లా స్థాయిలో ఇక్కడ పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఈ పర్యావరణ దినోత్సవాన్ని సర్వశిక్ష అభియాన్ వారు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో శ్రీ విజ్ఞాన వేదిక పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని 5వ తేదీకి మార్నింగ్ రేపు జూన్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మొక్కలు నాటడం, పర్యావరణ ప్రతిజ్ఞ, ర్యాలీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆసక్తి గల ఉద్యోగాల్లో కూడా పర్యావరణాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాధారణ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థులకు భారీ మెజార్టీ. నర్సాపురం ఎంపీగా సుమారు 2,70,000 మెజార్టీతో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఘన విజయం. సంబరాల్లో బీజేపీ నాయకులు. భీమవరంలో కూటమి జనసేన అభ్యర్థి రామాంజనేయులకు 66,039 ఓట్ల భారీ మెజారిటీ. అధర్మంపై ధర్మం గెలిచిందంటూ స్పష్టం.
జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే కూటమి ఏర్పాటైంది. ఉండి నియోజకవర్గం నుండి 57,000 ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించారన్న రఘురామకృష్ణరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCM న్యూస్.